ఇకపై ఆర్టీసీ బస్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వస్తుందోనని టెన్షన్ పడాల్సిన పని లేదు. బస్ ఎక్కడుంది, ఎంతసేపట్లో స్టేషన్కు వస్తుందనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. జర్మనీ దేశ సహకారంతో ఆర్టీసీ త్వరలోనే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు టైమింగ్ లో ఇకపై ఖచ్చితమైన విధానాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం జర్మనీ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని భావిస్తోంది ఆర్టీసీ. బస్ భవన్ లో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో జర్మన్ ఐటీ అధికారులు భేటీ అయ్యారు. ఆర్టీసీకి సాంకేతిక సహకారం అందించడంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్ రిజర్వేషన్లు, జీపీఎస్ వ్యవస్థ, బస్ టైమింగ్ పాటించడం, బస్సులపై ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను మానిటరింగ్ చేసే టెక్నాలజీ ఆర్టీసీకి అందించనుంది జర్మనీ. తర్వాత ఉన్నతాధికారులతో సమావేశమైన చైర్మన్ జర్మనీ టెక్నాలజీ ఆర్టీసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ బస్సులో యూటిలైజేషన్ ఎట్లా పెరగాలి అనే దాని మీద వీటి ఫ్రీక్వెన్సీస్ కానీ, రూట్స్ డెసిషన్లో కానీ, టైమింగ్స్లో కానీ ఒక సైంటిఫిక్ మెథడ్ను వాళ్ళు వర్కౌట్ చేసి ఇతర దేశాలలో వాడుతున్నారు. మరి అటువంటిది మన హైదరాబాద్ కూడా వర్కౌట్ చేస్తే బాగుంటుందని ఇంతకు పూర్వం కూడా వాళ్ళు స్టడీ చేసినారు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద వాళ్ళు మనతో చర్చించడానికి రావడం జరిగింది. రష్ ఉన్న టైంలో ఎక్కువ బస్సులు పోవడము, తక్కువ రష్ ఉన్న బస్సులు తక్కువ పోవడము, ఆ టైమింగ్స్ని ఎట్లా సెట్ చేయాలనే దాని మీద సైంటిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ను వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మనకు హైదరాబాద్కు ఏ రకంగా దాన్ని సమన్వయం చేసుకోవాలి అన్న దాని మీద, హైదరాబాద్కు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది కూడా మళ్ళీ ముందు స్టడీలు చేయడం జరుగుతుంది. ఇన్ టైంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడం, ఆక్యుపెన్సీ రేషియో పెంచడంతో పాటు బస్సు ఎక్కడ ఉంది, ఏ టైంకు వస్తుందన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు జర్మనీ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఇప్పటికే జర్మనీలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనున్నారు. వీలైనన్ని యాప్లను ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది ఆర్టీసీ. టెక్నాలజీతో ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.